నాపై పెట్టిన ఫార్ములా ఈ కేసు కక్ష సాధింపుతో బనాయించింది. ఇది రాజకీయ ప్రేరేపితమైంది. మళ్లీ చెబుతున్నా, నేను ఏ తప్పు చేయలేదు. రూపాయి అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ కీర్తిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో మేం పనిచేశాం. విద్యుత్ వాహనముల తయారీ కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనే ఉత్కృష్ట ఆలోచన చేశాం. న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణ విశ్వాసం, గౌరవం ఉన్నాయి. మేము సుప్రీంకోర్టులో కేసు వేశాం. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తా. అక్రమ కేసులపై అక్కడే తేల్చుకుంటా. ధర్మం, న్యాయం గెలుస్తాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అని బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. నందినగర్లోని తన నివాసంలో బారస నేతలు జగత్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, తక్కలపల్లి రవీంద్రరావు, దాస్యం వినయ్ భాస్కర్, దాసోజు శ్రావణ్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు. నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని. మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన. రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా, హైకోర్టుకు కూడా. నాకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా. తప్పేమున్నది అందులో? న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను. నేనేం వేరే అడుగుతలేను కదా, ఆ పని చేస్తున్నా. దానికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు, వాళ్ళే శిక్షలు ఇస్తున్నారు, వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇదేమవుతుంది, అదేమవుతుంది. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ట్రయల్ మీడియాలో జరగదు, ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు, ట్రయల్ మంత్రుల పేషీల్లో జరగదు. ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది. గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు. మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం. దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు. మళ్ళా చెప్తా ఉన్నా, అర పైసా అవినీతి కూడా జరగలేదు, రూపాయి అవినీతి కూడా జరగలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం, తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం, భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గూడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను, తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీలాగా దివాలాకోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. 110% మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ రకంగా వచ్చినా, ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను. ఎల్లుండి 9వ తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే, నాకు అవకాశం ఇస్తే, హైకోర్టు మా వాదనను మన్నిస్తే, లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా, అటెండ్ అవుతాను. ఈడీ కూడా పిలిచింది 16వ తారీఖు నాడు, తప్పకుండా వారి దగ్గర కూడా పోతాను. వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు దాపరికము లేదు, నాకు దాయాల్సింది కూడా ఏం లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా, రేషం గల్ల బిడ్డగా, ఏ తప్పు చేయని, అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా, ఏ విచారణ అనేది ఎదుర్కోవడానికి నేను సిద్ధం. ఇందులో శశబిషలు లేవు. ఈరోజు కొంతమంది ఏదో శునకానందం పొందుతున్నారు, ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒక మీ పిటిషన్ను, మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమీ నాకు శిక్ష వేయలేదు, నేనేం నేరం చేసినా అని చెప్పలేదు, లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు. కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఇదిగో పులి అంటే అదిగో తోక, దయచేసి ఆగం కాకండి. ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చేటి అన్నీ వేదవాక్కులు కావు. ఆయన చెప్పేటి, ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి వచ్చేటిదన్నీ లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు. చాలా చాలా లీకులు ఇస్తూ ఉన్నారు. ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, మాకు ప్రత్యామ్నాయం ఏముందండి? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని, నువ్వు పారిపోయినావు. నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు. ఈ కేసు విషయం 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి, నువ్వు మగాడివైతే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు,
లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు, నేను వస్తా. ఇవ్వలేదో ప్రజలు చూడండి, నో ప్రాబ్లం. తర్వాత నువ్వు ఏసీబీ పంపుతావా, ఈడీ పంపుతావా, ఇంకోటి పంపుతావా, దానికి కూడా హాజరవుతా, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను తప్పు చేయలేదు, చేయలేదు, అనా పైసా అవినీతి చేయలేదు. కాబట్టి ఆ ధైర్యంతోనే చెప్తున్నా, న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే ఈరోజు ఉదయం నుంచి మా